అందరికీ నా నమస్కారాలండి. ఇప్పుడు మనం 8థ్ క్లాస్ సీబీఎస్ఈ ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్‌లో యూనిట్ 4 బిపిన్ చౌదరీస్ ల్యాప్స్ ఆఫ్ మెమరీ పార్ట్ 1లోని ప్రశ్నలు. అన్ని పార్ట్స్ అనేవి ఈ యొక్క వీడియోలోనే చూస్తున్నాం. పార్ట్ 1 సంబంధించి ఇప్పుడు చూడడం అయితే జరుగుతుంది. క్వెషన్స్ అండ్ ఆన్సర్స్ అనేవి చూస్తున్నాం. ఈ పార్ట్ 1 వచ్చేసరికి మొదటి ప్రశ్న ఏందంటే, వై డిడ్ ద మ్యాన్ స్టేర్ ఎట్ బిపిన్ బాబు ఇన్ డిస్‌బిలీఫ్? ఎందుకని బిపిన్ బాబుని చాలా చాలా అయోమయంలో చూసాడు. ఏంది ఈడు గుర్తుపట్టడేంది నన్ను అన్నట్టుగా. ఎందుకు అలా చూసాడు? ఎవరు ఆ మ్యాన్ అంటే పరిమల్ ఘోష్ అనమాట. ద మ్యాన్ స్టేర్డ్ ఎట్ బిపిన్ బాబు ఇన్ డిస్బిలీఫ్ బికాస్ బిపిన్ బాబు సెడ్ he had never been to Ranchi, but the man clearly remembered meeting him there and spending a whole week with him in 1958. 1958 అక్టోబర్లో తాను ఈ బిపిన్ బాబుని పరిమల్ ఘోష్ ఏందంటే బిపిన్ బాబుని రాంచీలో కలిసినట్టు అండ్ వారు అక్కడ కొన్నాళ్ళు గడిపినట్టు ఇవన్నీ చెప్తున్నాడు. మనం కలిసాము, నువ్వు రాంచీకి వెళ్ళావు 1958 అక్టోబర్లో అంటే అరే లేదు, అదే ఆ సమయంలో దుర్గా పూజలో మా ఫ్రెండ్తో పాటు ఉన్నాను అన్నాడు బిపిన్ బాబు. అరే ఇదేంట్రా, నేను ఖచ్చితంగా చెప్తుంటే ఈడేంద్రా ఇట్లా చెప్తున్నాడు ఏందనేసి పరిమల్ ఘోష్ చూడడం అయితే జరుగుతుంది. ఇక్కడ మ్యాన్ ఎవరంటే పరిమల్ ఘోష్ అనమాట. అతను ఏం చూశాడు, నమ్మలేకపోయాడు. ఏం నేను చెప్తుంటే నమ్మడేందనేసి. వేర్ డిడ్ బిపిన్ బాబు సే హీ వెంట్ ఇన్ అక్టోబర్ 15, 1958? 1958 అక్టోబర్న ఎక్కడికి వెళ్ళాడు? ఎవరు? బిపిన్ చౌదరి. బిపిన్ బాబు సెడ్ దాట్ ఇన్ అక్టోబర్ 1958 డ్యూరింగ్ పూజ హీ వాజ్ ఇన్ కాన్పూర్ విత్ ఏ ఫ్రెండ్. అక్టోబర్ అంటే దసరా పండగ ఉంటుంది, మరి దుర్గా పూజ జరుగుతుంది. అక్కడ ఏం జరిగింది ఆ టైంలో అంటే కాన్పూర్లో ఒక ఫ్రెండ్తో తానున్నాననే సంగతిని బిపిన్ చౌదరి పరిమల్ ఘోష్కి చెప్పడం జరిగింది విడమర్చి. మెన్షన్ ఎనీ 3 థింగ్స్ దట్ పరిమల్ ఘోష్ న్యూ అబౌట్ బిపిన్ బాబు. పరిమల్ ఘోష్ ఏం చేశాడు, ఆ పుస్తకాల షాప్ ఎదురుండి చూస్తున్నాడు అండ్ బిపిన్ చౌదరి కూడా గమనించాడు. ఏంద్రా ఈ నా వంక చూస్తున్నాడనే టైంకి వచ్చేసాడు. గుర్తుపట్టారా అన్నాడు పరిమల్ ఘోష్. లేదు, మీరెవరో నాకు తెలియదు అంటే, భలేవాడివి 1958లో మనం రాంచీకి వెళ్ళాం తెలుసా, అక్కడ మీరు మర్చిపోయారా అనేసి కొన్ని గుర్తులు చెప్పాడు. అందులో 3 చెప్పమన్నాడు. పరిమల్ ఘోష్ న్యూ మెనీ పర్సనల్ థింగ్స్ అబౌట్ బిపిన్ బాబు. బిపిన్ చౌదరి గురించి పరిమల్ ఘోష్కి చాలా విషయాలు తెలుసు. హియర్ ఆర్ 3 ఆఫ్ దెమ్. అందులో 3 విషయాలు చెప్పడం అయితే జరిగింది, మనం చెప్పుకున్నాం. బిపిన్ బాబు హ్యాడ్ ఎ ఫాల్ ఎట్ హుద్రు, హర్ట్ హీజ్ రైట్ నీ. హుద్రు ఫాల్స్, రాంచీ హుద్రు ఫాల్స్ దగ్గర బిపిన్ చౌదరి పడిపోవడం జరిగింది. కుడి మోకాలుకి దెబ్బ అయితే తగిలింది. హీ డిడ్ నాట్ లైక్ హోటల్ ఫుడ్. బిపిన్ చౌదరికి హోటల్ ఫుడ్ అంటే తెలీదు, నచ్చదు. హోటల్ ఫుడ్ యాక్చువల్గా నచ్చదు. కాబట్టి ఏ బావర్చి ప్రిపేర్ హిజ్ మీల్స్. ఒక కుక్ ఏం చేశాడంటే తన కోసం స్పెషల్గా వంటని వండడం జరిగింది. ఎందుకంటే బిపిన్ చౌదరికి బయట తినడం అనేది అంతగా నచ్చదు కాబట్టి. హిజ్ ఓన్లీ బ్రదర్ హ్యాడ్ డైడ్ ఇన్సేన్. పిచ్చోడై చచ్చిపోయాడు బిపిన్ చౌదరి వాళ్ళ బ్రదరు. దాన్ని పట్టుకొని ఆట ఆడడం జరుగుతుంది ఈ మొత్తంలో. అండ్ హీ హ్యాడ్ లాస్ట్ హిజ్ వైఫ్ 10 years ago. 1958కి 10 years ago. 1948లో తన భార్యని కోల్పోవడం జరిగింది బిపిన్ చౌదరి. అదర్ థింగ్స్ ఇంక్లూడ్, ఇంకా మిగతా విషయాలు వచ్చేసి, అతను ఎప్పుడు కూడా ఒక పుస్తకాల సంచిని మెయింటైన్ చేస్తాడు. హ్యాడ్ అన్ ఆర్గ్యుమెంట్ అబౌట్ మూన్ ల్యాండింగ్ చందమామ మీద దిగడం మీద రష్యా అమెరికా రెండు కూడా కొట్లాడుకుంటున్నాయి. ఆ ఆర్గ్యుమెంట్ అనేది కూడా ఎక్కడ జరిగింది? రాంచీ హుద్రు ఫాల్స్కి వెళ్ళాడు కదా, అక్కడ ఇతను ఫ్రెండ్ దగ్గర బంగ్లాలో ఉన్నాడు అనమాట. దినేష్ ముఖర్జీ అనమాట, అతను కూడా ఉన్నాడా. ఈ బంగ్లా దగ్గర ఉన్నాడు. అక్కడ ఈ విషయాలన్నీ జరిగినట్లుగా పరిమల్ ఘోష్ చెప్పడం అయితే జరిగింది. పార్ట్ 2 వచ్చేసి మొదటి ప్రశ్న, వై డిడ్ బిపిన్ బాబు వరీ అబౌట్ వాట్ పరిమల్ ఘోషే హ్యాడ్ సెడ్? బిపిన్ బాబుకి ఎందుకని నిద్ర పట్టట్లేదు, అసలు చాలా గందరగోళం అయిపోయాడు. తర్వాత అసలు ఆఫీస్లో పని చేసుకోలేకపోయాడు. ఎందుకని అంతగా వరీ అయిపోయాడు? ఎందుకని అంటే బిపిన్ బాబు వరీస్
was worried because Parimal Ghosh knew many personal things about him. పరిమల్ ఘోష్‌కి చాలా చాలా విషయాలు తెలుసు. చెప్పాడు కదా! భార్య చనిపోవడం, బ్రదర్ మరి పిచ్చోడై చనిపోవడం, ఓ మెంటల్ హాస్పిటల్‌లో. ఇయన్నీ చాలా విషయాలు అతనికి తెలుసు. లైక్ ద డెత్ ఆఫ్ హిస్ వైఫ్, భార్య చనిపోవడం 1948లో అండ్ కట్ ఆన్ హిస్ నీ, తన మోకాలు మీద గీతుంది. పడ్డ గీత, గాయమైన గీత ఉంది. ఆ గీత ఎక్కడి నుంచి వచ్చిందో, ఆ మార్క్ అనేది ఎక్కడి నుంచి వచ్చిందో ఈవెన్ తనకు కూడా తెలీదు. బిపిన్ చౌదరికి కూడా తెలీదు. అలాంటిది ఈ వ్యక్తికి ఎలా తెలుసా పరిమల్ ఘోష్‌కి. దిస్ మేడ్ బిపిన్ బాబు డౌట్ హిమ్సెల్ఫ్. దాంతో బిపిన్ చౌదరి తాను అసలు అరే ఏందిరా, ఏంది పరిస్థితి, తను తానే నమ్ముకోలేకపోయాడు, నమ్మలేకపోయాడు. హీ స్టార్టెడ్ వండరింగ్ ఇఫ్ హీ హ్యాడ్ రియల్లీ ఫర్గాటెన్ గోయింగ్ టు రాంచీ. రాంచీకి వెళ్ళిన విషయాన్ని కంప్లీట్‌గా తానేమన్నా మర్చిపోయాడా అనేసి ఏందంటే మదన పడిపోయాడు తనలో తానే. అండ్ ఇఫ్ సంథింగ్ వాజ్ రాంగ్ విత్ హిస్ మెమరీ. తన బ్రదరు మరి మెంటల్ వచ్చేసి పిచ్చి పెట్టి చచ్చిపోయాడు కదా! తనకు కూడా ఏమైనా ఈ జెనెటికల్‌గా ఏమైనా వంశపారంపర్యంగా తనకు కూడా ఏమైనా ఇబ్బంది పెడుతుందా అనేటటువంటి అయోమయంలోకి జారిపోయాడు. హౌ డిడ్ హీ ట్రై టు డిసైడ్ హూ వాజ్ రైట్, హిస్ మెమరీ ఆర్ పరిమల్ ఘోష్? ఇప్పుడు ఆ అగంతకుడు కరెక్టా, ఆ అనామకుడు కరెక్టా, తన యొక్క మెమరీ పవర్ కరెక్టా అనేసి బిపిన్ చౌదరి తేల్చుకోవాలనుకున్నాడు. బిపిన్ బాబు ట్రై టు డిసైడ్ బై ఎలా మరి చెక్ చేసుకున్నాడంటే చెకింగ్ హిజ్ రైట్ నీ టు సీ ఇఫ్ దేర్ వాజ్ ఏ స్కార్. మచ్చ ఏమైనా ఉందా, పడ్డానన్నాడు కదా, పడితే ఏముండిద్ది, కనీసం ఒక మచ్చ అనేది ఉంటుంది కదా, అలాంటి మచ్చ ఏమైనా ఉందా అంటే ఉంది. ట్రయింగ్ టు రిమెంబర్ ఇఫ్ హీ హ్యాడ్ ఏ ఫాల్ బిఫోర్. అసలు హుద్రూకి వెళ్ళాడా, వెళ్ళలేదు. ఏమైనా పడ్డాడా, పడితే ఆ గాయం ఉంది. మరి ఎట్లా, పడ్డదేమో గుర్తులేదు, పడ్డది అసలు గుర్తులేదు, మరి గాయం అయితే ఉంది. థింకింగ్ అబౌట్ హిస్ ఫ్రెండ్ హరిదాస్ హూ కుడ్ కన్ఫర్మ్ హీ వాజ్ ఇన్ కాన్పూర్ బట్ హరిదాస్ వాజ్ అవుట్ ఆఫ్ ద కంట్రీ. అక్కడ కాన్పూర్లో మరి ఎవరు ఇంకా అంటే హరిదాస్. ఈ హరిదాస్ ఎవరు, దుర్గా పూజ జరిగేటప్పుడు కాన్పూర్లో ఉన్నాడు 1958 అక్టోబర్లో. హరిదాస్ తేల్చాలా, ఎందుకని ఆ టైంలో ఇతను కాన్పూర్లో ఉన్నట్టు చెప్పగలిగే ఏకైక వ్యక్తి హరిదాసే. కానీ హరిదాస్ ఎక్కడికి వెళ్ళాడు, జపాన్ వెళ్ళిపోయాడు, కాబట్టి కన్ఫర్మ్ చేయలేడు. ఫైనలీ హీ కాల్డ్ మిస్టర్ దినేష్ ముఖర్జీ టు ఆస్క్ ఇఫ్ హీ రిమెంబర్డ్ ఏ ట్రిప్ టు రాంచీ ఇన్ 1958. ఇక దినేష్ అనేటటువంటి తెలిసిన ఫ్రెండ్కి వచ్చేసి ఫోన్ చేయడం జరుగుతుంది. అతను కన్ఫర్మ్ చేస్తాడు ఏంటంటే రాంచీలో ఉన్నాము అనేసి. దాంతో ఇతనికి ఉన్న మైండ్ కాస్త పోయిద్ది అనమాట. వై డిడ్ బిపిన్ బాబు హెసిటేట్ టు విజిట్ మిస్టర్ ముఖర్జీ? మిస్టర్ ముఖర్జీని కలవడానికి ఎందుకు వెనకడుగేశాడు? వై డిడ్ హీ ఫైనల్లీ డిసైడ్ టు ఫోన్ హిమ్? ఎందుకని చివరిలో ఫోన్ చేద్దామని నిర్ణయించుకున్నాడు? బిపిన్ బాబు హెసిటేటెడ్ బికాస్ హీ వాజ్ అఫ్రైడ్ దినేష్ వుడ్ లాఫ్ ఎట్ హిమ్ ఆర్ థింక్ హీ వాజ్ గోయింగ్ మ్యాడ్. దినేష్ ముఖర్జీ ఒకవేళ ఈ విషయాలన్నీ తెలుసుకొని నవ్వుకుంటాడేమో, అసలు మామూలు కాదు, వ్యంగ్యంగా ప్రవర్తిస్తాడనమాట దినేష్. అందుకని అతని యొక్క సార్కాస్టిక్ ఫేస్, ఆ మొహం పెట్టి నవ్వు అనేది తన కళ్ళ ముందు కనబడితే చిర్రెత్తుకొచ్చింది. కాబట్టి అసలు నీ పిచ్చి పడుతుందిరా మీ అన్నలాగా అంటాడు. కాబట్టి భయం వేసింది. అసలు కనుక్కోపోతేనే బెటర్, వాడి దగ్గరికి వెళ్ళకపోతేనే, అనవసరంగా వాడి సార్కాజంకి మనం బలైపోతాం అనేసి అనుకున్నాడు. దినేష్ వాజ్ నోన్ ఫర్ మేకింగ్ ఫన్ ఆఫ్ పీపుల్. ఎగతాళి చేస్తుంటాడు దినేష్, ఆట పట్టిస్తుంటాడు. ఈ ఫైనల్లీ డిసైడెడ్ టు ఫోన్ హిమ్ బికాస్ ఇట్ వుడ్ బి లెస్ ఎంబ్రాసింగ్ దాన్ ఆస్కింగ్ ఫేస్ టు ఫేస్. కాబట్టి ఫేస్ టు ఫేస్ కనబడకుండా ఫోన్ చేసామనుకో, వాడు ఎట్లా మొహం ఎక్కిరిచ్చినా చిట్లించినా ఎట్లా పెట్టినా కానీ అతనికి కనబడదు. కాబట్టి ఓకే ఇది బెటర్ అనుకొని ఫోన్ చేశాడు. వాట్ డిడ్ మిస్టర్ ముఖర్జీ సే, డిడ్ ఇట్ కంఫర్ట్ బిపిన్ బాబు ఆర్ యాడ్ టు హిస్ వరీస్? ఇప్పుడు ముఖర్జీకి ఫోన్ చేశాడు. ఎందుకు చేశాడు? తన బాధని తగ్గించుకోవడానికి చేశాడు. ఇప్పుడు బాధ తగ్గిందా, పెరిగిందా? మిస్టర్ ముఖర్జీ సెడ్ దట్ బిపిన్ బాబు వాజ్ విత్ హిమ్ ఇన్ రాంచీ ఇన్ 1958. 1958 రాంచీలో ముఖర్జీతో పాటు బిపిన్ బాబు ఉన్నట్టు తేల్చేశాడు.
మిస్టర్ ముఖర్జీ ఏం చెప్పాడంటే, దినేష్ ముఖర్జీ నువ్వు నాతోనే ఉన్నావు గారా 1958 రాంచీలో అన్నాడు. దిస్ డిడ్ నాట్ కంఫర్ట్ బిపిన్ బాబు ఎట్ ఆల్. ఓదార్పు ఏం ఇచ్చింది? ఇట్ మేడ్ హిమ్ ఫీల్ వర్స్. ఇంకా బతుకు భారం అయిపోయింది. అండ్ మోర్ కన్ఫ్యూజ్. చాలా చాలా దరిద్ర స్థితిలోకి పడిపోయాడు. హీ బికేమ్ వెరీ వరీడ్ అండ్ ఈవెన్ లాస్ట్ హీస్ అపెటైట్. అసలు ఆకలేయట్లేదు, నిద్ర పట్టట్లేదు, బాధ ఎక్కువైపోయింది. అరే అన్నలాగా అయిపోతున్నా, వాళ్ళ బ్రదర్ లాగా అయిపోతున్నాను నేను కూడా అనేసి బాధపడడం మొదలుపెట్టాడు. ఇక పార్ట్ 3 చూద్దాం. హూ వాజ్ చునీలాల్, వాట్ డిడ్ హీ వాంట్ ఫ్రమ్ బిపిన్ బాబు? చునీలాల్ ఎవరు అండ్ అతనికి బిపిన్ బాబు నుంచి, బిపిన్ చౌదరి నుంచి ఏం కావాలి? చునీలాల్ వాజ్ బిపిన్ బాబుస్ ఓల్డ్ స్కూల్ ఫ్రెండ్ అన్నమాట. ఎవరు? చునీలాల్. ఎవరికి? బిపిన్ చౌదరికి. బిపిన్ చౌదరి, చునీలాల్ ఇద్దరు కూడా స్కూల్ టైం నుంచి కూడా ఫ్రెండ్స్. హీ వాజ్ ఫేసింగ్ హార్డ్ టైమ్స్. చునీలాల్ చాలా కష్టంలో ఉన్నాడు ఫైనాన్షియల్గా. వాంటెడ్ బిపిన్ బాబు టు హెల్ప్ హిమ్ గెట్ ఏ జాబ్. ఒక జాబ్ ఉంటే ఇప్పిరా నీ సర్కిల్లో మాట్లాడి అని బ్రతిమలాడుకుంటున్నాడు ఈ బిపిన్ చౌదరిని. హీ కెప్ట్ విజిటింగ్ బిపిన్ బాబు అగైన్ అండ్ అగైన్ టు ఆస్క్ ఫర్ హెల్ప్. మాటికి ఇంటికి వెళ్ళి ఇసుకిస్తున్నాడు. అరే కొంచెం చూడరా అనేసి బిపిన్ని అడుగుతున్నాడు, బిపిన్ చౌదరిని. ఎవరు? చునీలాల్. అరే నాకు గడవట్లేదు, పూట గడవని స్థితిలోకి దిగజారేటట్టున్నాను, కాబట్టి దయచేసి నాకు ఉద్యోగం ఇప్పిరా అని అడుగుతున్నాడు. బిపిన్ చౌదరి ఏం చెప్తున్నాడు? అరే నా వల్ల కాదులేరా, రా వారం తర్వాత, నెల తర్వాత రా అని తిప్పించుకుంటున్నాడు. వై వాజ్ డాక్టర్ చందా పజిల్డ్? వాట్ వాజ్ అన్యూజువల్ అబౌట్ బిపిన్ బాబుస్ లాస్ ఆఫ్ మెమరీ? ఇప్పుడు మొత్తానికి పరిమల్ ఘోష్ ఏం పేరు తెలీదు, ఊరు తెలీదు, అసలు అతన్ని ఎప్పుడు చూడలేదు. అతను పెట్టిన ట్విస్టులకి ఇతను ఫ్రెండ్స్ని, దినేష్ ముఖర్జీ లాంటి వాడిని కనుక్కోవడం, సునీలాల్ని కనుక్కోవడం, టోటల్గా అతనికి ఏంటంటే ఏదో తేడా జరిగిందని అర్థమైపోయి డాక్టర్ని కలిశాడు. మరి ఏం పరిస్థితి బాగోలేనప్పుడు ఆరోగ్యంగా డాక్టర్ని కలుస్తాడు. డాక్టర్ చందాని కలిశాడు. డాక్టర్ చందాకి ఇంకా అయోమయంగా ఉంది. ఇదేంది కేవలం అన్నీ గుర్తున్నాయి, ఒకే ఒక ఇన్సిడెంట్ మర్చిపోయాడా? అదెట్లా సాధ్యం? డాక్టర్ చందా వాజ్ పజిల్డ్ బికాస్ బిపిన్ బాబు రిమెంబర్డ్ ఎవ్రీథింగ్ ఇన్ హిజ్ లైఫ్ ఎక్సెప్ట్ వన్ ట్రిప్ టు రాంచీ. 1958 అక్టోబర్లో జరిగినటువంటి ఏకైక సంఘటన మాత్రమే మర్చిపోవడం చూసి డాక్టర్ చందా గారికి చాలా చాలా కన్ఫ్యూజ్ అయిపోయాడు. ఆయనకు కూడా ఏంటంటే, ఇంద్ర ఇది కొత్త కేసు ఇలా వచ్చింది. నార్మల్లీ పీపుల్ ఫర్గెట్ థింగ్స్ బికాస్ ఆఫ్ అన్ యాక్సిడెంట్ ఆర్ ఇల్నెస్. ఏదైనా ప్రమాదం జరిగితేనో, ఏదైనా వ్యాధి కనుక వస్తేనో మర్చిపోతారు. బట్ బిపిన్ బాబు హ్యాడ్ నో సచ్ ప్రాబ్లం. కానీ చూస్తే అలాంటి ప్రాబ్లం ఏం లేదు. ఇట్ వాజ్ స్ట్రేంజ్ దట్ ఓన్లీ మెమరీ వాజ్ మిస్సింగ్ వైల్ ఎవ్రీథింగ్ ఎల్స్ వాజ్ క్లియర్. ఒకే ఒక్క మెమరీ, అదొక్కటి మాత్రమే యాక్చువల్గా పోయింది మైండ్లో నుంచి. దీని రాంచీని సందర్శించడం అనేది 1958 అక్టోబర్లో రాంచీ సందర్శన మాత్రమే మిస్ అయింది తన యొక్క జ్ఞాపకాల నుంచి. మిగతాదంతా బాగుంది. దిస్ మేడ్ ద కేస్ అన్యూజువల్ అండ్ కన్ఫ్యూజింగ్ ఫర్ ద డాక్టర్. ఇది ఏం చేసింది అంటే చాలా కన్ఫ్యూజింగ్ గాను, ఎప్పుడు విననటువంటిగా ఉందన్నమాట. పార్ట్ 4కి వచ్చేసాం. ప్రశ్నల్ని చూద్దాం. హ్యాడ్ బిపిన్ బాబు రియల్లీ లాస్ట్ హిస్ మెమరీ అండ్ ఫర్గాటెన్ ఆల్ అబౌట్ ఏ ట్రిప్ టు రాంచీ? నిజంగానే బిపిన్ బాబు రాంచీకి వెళ్ళి 1958 అక్టోబర్లో రాంచీకి వెళ్ళిపోయి, కానీ అక్కడ ఏమీ జరగనట్టు, అంటే తనకి నిజంగానే ఆ సందర్శన అనేది రాంచీకి వెళ్ళడం అనేది జరిగిందా అంటే నో, వెళ్ళా రాంచీకి. ఇదంతా ఒకళ్ళు ఆడిన ఆట. ఎవరు ఆడారు? చునీలాల్ ఆడడం జరిగింది. బిపిన్ బాబు హ్యాడ్ నాట్ రియల్లీ లాస్ట్ హిస్ మెమరీ. బిపిన్ చౌదరికి ఎలాంటి మతిమరుపు లేదు, ఎలాంటి పిచ్చి లేదు. హీ హ్యాడ్ నెవర్ బీన్ టు రాంచీ ఇన్ ద ఫస్ట్ ప్లేస్. అసలు మొదటగా అతను ఎప్పుడు రాంచీకి వెళ్ళిందే లేదు. హిస్ ఫ్రెండ్ చునీలాల్ ప్లేడ్ ఏ ట్రిక్ ఆన్ హిమ్. చునీలాల్ ఒక ఆట ఆడాడు అండ్ మేడ్ అప్ ద హోల్ స్టోరీ అబౌట్ ద రాంచీ ట్రిప్ టు కన్ఫ్యూజింగ్. జస్ట్ అతన్ని తిక్కమక పెట్టడానికి, అరే నేను ఇన్నిసార్లు వచ్చి నిన్ను బతిమిలాడుకుంటుంటే నువ్వు చేసింది నాకు అని పగ తీర్చుకోవడానికి పన్నిన పన్నాగం చునీలాల్ బిపిన్ చౌదరి మీద. కాబట్టి ఈ ఏదైతే
ట్రిక్ ప్లే చేశాడు. ఆ ట్రిక్‌కి బలి అయిపోయాడు. దరిదాపులుగా అయిపోయింది పరిస్థితి. తాను కూడా తన బ్రదర్‌లాగా అయిపోతున్నానేమోనన్నటువంటి దాంట్లోకి పడిపోయాడు. ఆ మైండ్‌లోకి పడిపోయాడు. డాక్టర్ చందాని గెలిసాడు. చందా చెప్తాడనమాట. "ఒకసారి వెళ్ళిరా పో రాంచీకి నీకేమైనా గత కాలపు జ్ఞాపకాలేమైనా గుర్తుకొస్తాయేమో" అనేసి. వై డూ యూ థింక్ చునీలాల్ డిడ్ వాట్ హీ డిడ్? చునీలాల్ సేస్ హీ హాస్ నో మనీ. వాట్ ఈస్ ఇట్ దట్ హీ డస్ హ్యావ్? వై డూ యూ థింక్ చునీలాల్ డిడ్ వాట్ హీ డిడ్? ఎందుకు చునీలాల్ ఇలా చేశాడని మీరు అనుకుంటున్నారు? చునీలాల్ ఏమంటున్నాడు? అతని దగ్గర డబ్బులు లేవంటున్నాడు. మరి ఎందుకు చేశాడు ఇదంతా అంటే, చునీలాల్ వాస్ అప్సెట్ బికాస్ బిపిన్ బాబు రిఫ్యూజ్డ్ టు హెల్ప్ హిమ్ వెన్ హీ నీడెడ్ ఎ జాబ్. తనకి ఇప్పుడు అతను పెద్ద సర్కిల్‌లో ఉన్నాడు. బిపిన్ చౌదరి మంచిగా ఫైనాన్షియల్‌గా స్టేబుల్‌గా ఉన్నాడు. కాబట్టి సహాయం చేస్తే బావుంటుంది. కానీ సాయం చేయట్లా. నెల తర్వాత రా, వారం తర్వాత రా, ఇట్లా తిప్పించుకుంటున్నాడు. సో, హీ యూజ్డ్ హిస్ ఇమాజినేషన్ టు టేక్ రివెంజ్. కాబట్టి పగ తీర్చుకోవడానికి దీన్ని ఏం చేశాడంటే తన యొక్క ఇమాజినేషన్‌ని, ఆలోచనని, ఊహాశక్తిని వాడాడు. అండ్ టీచ్ బిపిన్ బాబు ఎ లెసన్. గుణపాఠం నేర్పించడానికనమాట. దీంట్లో పరిమళ్ ఘోషే ఒక పావయ్యాడు. దినేష్ ముఖర్జీ ఒక పావయ్యాడు. చునీలాల్ సేస్ హీ హాస్ నో మనీ. చునీలాల్ ఏం చెప్తున్నాడు? అరే నా దగ్గర డబ్బులు లేవు. బట్ హీ హాస్ ఇమాజినేషన్. కానీ ఏముంది? ఆలోచించగలిగేటటువంటి ఊహాశక్తి ఉంది. విచ్ హీ యూజ్డ్ టు క్రియేట్ క్లెవర్ ప్లాన్ టు ఫూల్ బిపిన్ బాబు. అట్లా బిపిన్ బాబు జీవితాన్ని ఎట్లా పడితే అలా ఆడేసుకున్నాడనమాట. ఇవండి టోటల్ క్వెషన్స్. ఏవైతే 4 పార్ట్స్‌గా ఉందో ఈ మొత్తం క్వెషన్స్ మనం డిస్కస్ చేయడం జరిగింది. అండ్ మీకేందంటే ప్లేలిస్ట్ అనేది అందుబాటులో ఉంది. అన్నీ కూడా డిస్కస్ చేయడం జరిగింది. ప్లేలిస్ట్‌లో అన్నీ ఉన్నాయండి. అన్ని వీడియోస్ ప్రతీది కూడా లైన్ టు లైన్ ఎక్స్‌ప్లెయిన్ చేసినయి అన్నీ కూడా ఉండడం జరిగింది. మీరు గనక మొబైల్‌లో చూస్తున్నట్లయితే ఐకార్డ్స్ అనేవి ఇక్కడ నుంచి రావడం జరుగుతుంది. అంతేకాదు ఇప్పుడు ఒక 10 సెకండ్స్‌లో మీకు ఎండ్ స్క్రీన్స్ కనబడతాయి. ఒకవేళ మీరు మొబైల్‌లో చూస్తూ ఉంటే అక్కడి నుంచి మీరు చక్కగా ఏందంటే టోటల్ ప్లేలిస్ట్ యాక్సెస్ చేయొచ్చు. లేదా డిస్క్రిప్షన్ నుంచి మీరు యాక్సెస్ చేయొచ్చు. సింపుల్‌గా లింక్ అని గనక కామెంట్ సెక్షన్‌లో అడిగినట్లయితే టోటల్ ప్లేలిస్ట్ మీకు షేర్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. థాంక్స్ ఎ లాట్.